దానికి నేను తినిపిస్తాను. ఇందా తిను. ఏంటిది పిచ్చిదల్లా? ఎందుకీ కన్నీళ్ళు? ఈ ప్రేమ కోసం ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎవరిని ప్రాధేయపడినా, నా ప్రాణాలు వదిలేసైనా ఆదిత్యని విడిపించి తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను అత్తయ్య. వదినా, అది అంత ఖచ్చితంగా చెప్పింది అంటే ఆదిత్య ఇంటికొచ్చినట్టే వదినా. ఏమైందత్తయ్యా? పొద్దున్నుంచి తిరిగి తిరిగి కాళ్ళు పచ్చిపుళ్ళైపోయాయి. విపరీతంగా తీపులొస్తున్నాయి. తులసి ఏంటి? తులసి ఏంటి ఇది? అయ్యో, ఏం చేస్తున్నా? అత్తయ్య, నువ్వు కళ్ళు మూసుకుని హాయిగా రిలాక్స్ అవ్వు. నేను కాళ్ళు ఎత్తుతాను. వద్దమ్మా. అత్తయ్య, నువ్వు కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వు. అమ్మకి తులసికి నేనంటే ప్రాణం. నన్ను ఈ పరిస్థితుల్లో చూసి అమ్మ ఎలా తట్టుకుంటుందో.
తులసి నన్ను విడిపించుకోవడం కోసం ఎంత స్ట్రెయిన్ అవుతుందో. ఎవరో చేసిన కుట్రకి నేను ఇంతమందిని బాధ పెట్టాల్సి వస్తుంది. ఇంతమంది నా కోసం కన్నీళ్లు కారుస్తున్నారు. నన్ను విడిపించడం కోసం బయట వాళ్ళు ఎన్ని అవస్థలు పడుతున్నారు. ఏంటి భగవంతుడా ఇది? ఎవరో చేసిన తప్పులకి నేను శిక్ష అనుభవించడం ఏంటి? ఈ కేసులో నుంచి నేను బయటపడకపోతే నా భవిష్యత్ ఏంటి? నన్ను నమ్ముకునున్న నా కుటుంబం పరిస్థితి ఏంటి? ఎలాగైనా తులసి కష్టం ఫలించి నా విడుదలతో పాటు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెరిగేటట్టు చేయదేవుడా. వాళ్ళెవరో మాకు కీడు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది ఫలించకుండా మా మధ్య దూరం పెరగకుండా చేయి భగవంతుడా. నన్ను విడిపించే మార్గం తొందరగా తులసికి చూపించు. వాళ్ళు మానసికంగా శారీరకంగా పడే బాధ నేను చూడలేకపోతున్నాను. మా మీద దయ చూపించు స్వామి. మావయ్య, ఏమైంది మావయ్య? ఏమైనా తెలిసిందా? లేదమ్మా, అసలు ఆ డబ్బు ఎవరు పంపించారు, ఎందుకు ఇదంతా చేశారని తెలుసుకోవడం కోసం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా లాభం లేదు. అరే, చిన్న క్లూ దొరికినా బావుండని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కనీసం ఆ డబ్బు సూట్ కేసు ఇచ్చిన వాడైనా దొరుకుతాడని ఊరంతా డిపార్ట్మెంట్ సాయం తీసుకొని గాలించాం. కానీ వాడు ఎక్కడా కనిపించలేదు. వాడి గురించి తెలిసిన వాళ్ళని నిలదీసి అడిగితే నిన్నటి వరకు మాకు కనిపించాడు సార్, ఉన్నట్టుండి ఈ రోజు నుండే కనిపించడం లేదని చెప్తున్నారు. పవర్ పలుకుబడి ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాం. ఆదిత్యను బయటికి తీసుకురావడానికి అన్ని దారులు మూసుకుపోయినట్టు కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తెల్లారేసరికి ఏదో ఒకటి చేసి ఆదిత్యని విడిపిస్తాను అంది. ఇంకా ఉలుకు పలుకులేదు. తులసి,
తులసి 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 లే. ఏంటత్తయ్యా? యువతలు నేను ఇంత టెన్షన్ గా ఉంటే నీకసలు నిద్రలా పడుతోందే? వాణ్ణి రోజు విడిపిస్తాను అని చెప్పావు, మర్చిపోయావా? బారుడు పొద్దెక్కిందే, ఇంకా పడుకుని నిద్రపోతావేంటే? రాత్రంతా వాణ్ణి ఎలా బయటకు తీసుకురావాలా అని ఆలోచించి ఇందాకే నిద్రపోయాను అత్తయ్య. అబ్బా, నువ్వేమో దబే దిబే అని బాధి మరీ నిద్ర లేపావు. అబ్బా, నా తల పగిలిపోతుంది అత్తయ్య. అబ్బా, వేడిగా స్ట్రాంగ్ గా కాఫీ తాగితే గానీ లేవలేను. నా మాట విని లేవే తులసి, లేట్ అవుతుంది. నా వల్ల కావట్లేదు అత్తయ్య. నేను లేపుతానులే. లేమ్మా, నా మాట విను. లే, కొంచెం తొందరగా లేవే, లేట్ అయిపోతుంది, మనం వెళ్ళాలి. లే లే లే, దిగు, లే లే తులసి. అమ్మయ్యా, లేచింది. పద 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 పద. లేదత్తయ్య, నా వల్ల కావట్లేదు. అబ్బా, నేను లేచి కాఫీ కలుపుకోలేనత్తయ్య, తల పగిలిపోతుంది. అబ్బా అబ్బా, ఉసేయ్, కాఫీ కావాలంటే నేను పెట్టిస్తానే. కాని వాణ్ణి విడిపించే ఆలోచన ఏమైనా చేసావా? దారి ఏమైనా దొరికిందా చెప్పవే. నేనేం చెప్పాలన్నా చేయాలన్నా ముందు గుప్పెడు కాఫీ నా గొంతులోకి దిగాలత్తయ్యా. సరే తులసి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అత్తయ్య, నేనెళ్ళి కాఫీ తీసుకొస్తాను అత్తయ్య. నువ్వా? రేపటికి తెస్తావు. పైగా ఫిల్టర్ కాఫీ కలపడం నీ వల్ల కాదు. తప్పుకో, నేను తెస్తాను. సాగించుకుంటుంది. కొడుకు కోసం అమాయకంగా అత్తయ్య ఏమో ఇది చెప్పిన పనులన్నీ చేస్తుంది. ఇదిగో తీసుకో, తాగు. థ్యాంక్స్ అత్తయ్య. వావ్, అద్భుతం, అమోఘం, అమృతం అత్తయ్య. సూపర్ ఉంది అత్తయ్య కాఫీ. అబ్బబ్బబ్బబ్బా, నీ చేతులతో చేసిన కాఫీ తాగటం ఫస్ట్ టైం. ఇంత టేస్టీ కాఫీ తాగడం నేను జీవితంలోనే ఫస్ట్ టైం అత్తయ్య. కాఫీదే ఉంది లేవే, కావాలంటే రోజూ పెట్టిస్తాను. ముందు వాడిని ఎలా విడిపిస్తావో చెప్పవే నాకు. తొందర ఎందుకు అత్తయ్య? నేను విడిపిస్తానని చెప్పాను కదా. ముందు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇద్దరం కలిసి ఆదిత్య దగ్గరికి వెళ్తాం. తొందరగా రా, తొందరగా రా. బావని విడిపిస్తారా? ఇద్దరూ కలిసి వెళ్తారా? బావని ఎలా విడిపిస్తారు? ఎలా బయటికి తీసుకొస్తారు? అసలు ఇది ఏం ప్లాన్ వేస్తుంది? ఎలా బావని విడిపిస్తుందబ్బా? అసలు అత్తయ్యతో అంత నమ్మకంగా ఎలా చెప్పింది? దీన్ని నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడు ఎలాంటి బాంబు వేస్తుందో అస్సలు తెలీదు. దీన్నిలా ఫాలో అవ్వడమే. ఏదన్నా దొరికిపోతాము అని అనుమానం వస్తే వెంటనే కీర్తి మేడంకి ఇన్ఫార్మ్ చేసి అలర్ట్ అవ్వడమే. దుర్గా, తులసి వచ్చిందా? వచ్చేస్తుందండి. తులసి, రెడీ అత్తయ్య, వెళ్దామా?
తులసి వెళ్దాం సరేనే. ముందసలు నీ ప్లాన్ ఏంటి? నువ్వేం చేయబోతున్నావో అది చెప్పు. అవునవును, నువ్వేం చేయబోతున్నావో చెప్పాలి, అదే ముఖ్యం. ఇప్పుడు ఏమందానిది? ఆదిత్య గురించి ఆరాటంతో అడిగింది. అలా కోపంగా చూస్తావే? మీకు కోపంగా చూసినట్టు అనిపిస్తుందా? నేను క్యాజువల్ గానే చూసానే. మీకు అలా ఎందుకు అనిపిస్తుంది? ఎలాగోలా అనిపించింది లేదే. అసలు ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెప్పు. అంత దారిలో చెప్తాను, పదండి అత్తయ్య. సరే పదండి. ఏంటిది అస్సలు బయటపడడం లేదు? ఏదో పెద్ద ప్లానే వేసుంటుంది. వెంకటలక్ష్మి, నువ్వు రావా? నేనా? ఎందుకు? అవును, ఇప్పుడు ఇదెందుకే? అదేంటి, ఆదిత్య కోసం ఆరాటం అన్నారు, ఆదిత్య మీద ప్రేమ అన్నారు, పైగా నిన్న నువ్వెందుకు అంటే అలా ఎలా కుదురుతుంది అని ఎగేసుకొని మరీ వచ్చావు. ఇవాళ రాకపోతే ఎలా అమ్మా? సర్లే వస్తాను, పద. వస్తాను కాదు, రావాలి, ఖచ్చితంగా రావాలి. ఈ పరిశోధనలో కర్త కర్మ క్రియ అన్నీ నువ్వే. బాధ్యత అంతా నీదే, పనంతా నీతోనే. అదేంటే? తిరిగొచ్చాక నీకు అన్ని వివరంగా వివరిస్తుందిలే. ఏంటో కర్త కర్మ క్రియ అన్ని నేనేనంటుంది, పనంతా నాతోనే అంటుంది. ఇది ఏం చేసి చేస్తుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. వెళ్దాం పదండి. తులసి, ఎంత ఆలోచించినా అసలు నువ్వేం చేయబోతున్నావో నాకు అర్థం కావడం లేదే. అసలు ఏం జరగబోతుందో చెప్పవే చెప్పవే. ఆదిత్యను విడిపిస్తానని తులసి నీకు మాటిచ్చింది కదా. ప్లాన్ దాంతైతే నువ్వు ఆలోచిస్తే దాని ప్లాన్ నీకెలా తెలుస్తుంది? నమ్మకంగా దాన్ని ఫాలో అవడమే. ప్రశ్నలు అనవసరం. మంచికెప్పుడు మంచి జరిగి తీరుతుంది. ఆదిత్య నిప్పు లాంటివాడు. ఇలాంటి వాడిని ఏం చేయవు. దేవుడు మనకు అన్యాయం చేయడు. తులసి అనుకున్న సాధించి తీరుతుంది. వాడిని ఖచ్చితంగా విడిపిస్తుంది. అది అది మావయ్య నమ్మకం అంటే. నువ్వేమైనా చేయవి, వాడిని విడిపించు, అది చాలు. నాకంతకంటే కావాల్సిందేం లేదు. సరే పదండి అత్తయ్య. పదండి. ఇది అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నన్ను ఇరికించేలా ఉందేంటి? వెంకటలక్ష్మి, వస్తున్నా వస్తున్నా, పద. ఏంటో ఏం జరగబోతుందో. చూడండి ఆదిత్య గారు, మీరు డిపార్ట్మెంట్ ఉద్యోగి. మీ నాన్నగారు మంచి పేరున్న పోలీస్ ఆఫీసర్. ఎందుకు ఇంతలా ఎన్నిసార్లు చెప్పించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజం చెప్పి తప్పు మీకు మీరుగా ఒప్పుకుంటే శిక్ష అయినా తప్పుతుంది. లేదన్నా కాదన్నా మేం వదలం. డిపార్ట్మెంట్ పద్ధతులు తెలిసిన వాళ్ళు అందాక తెచ్చుకోవద్దు. తర్వాత విచారించినా లాభం లేదు. చూడండి, మీరు ఎలా అడిగినా ఎన్నిసార్లు అడిగినా నాకు తెలిసింది నేను చెప్తున్నాను. నా సమాధానం మారదు. ఆ డబ్బుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇదే నిజం. అంతకు మించి చెప్పగలిగిందేం లేదు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎవరో కుట్రతో కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారు.
నమస్తే సార్. నమస్తే. మీ అబ్బాయి సహకరించడం లేదు. అరే నాకేం తెలియదంటే మీరు నమ్మకపోతే నేనేం చేయను? ఎలా మీకు సహకరించట్లేదు అని అంటారు? మీరేమైనా ఆధారాలు సంపాదించారా? చాలా రకాలుగా ప్రయత్నించాం, ఎలాంటి క్లూస్ దొరకలేదు. మీరేం తేలేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు సార్. కోర్టులో ప్రవేశపెట్టడం, అటు నుంచి అటు జైలుకి తీసుకెళ్లడమే.